బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనం ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ ని చూస్తూ ఉంటాము. సక్సెస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ స్టోరీస్ చాలా విన్నాం కూడా. బట్ ఇప్పటికీ కూడా ఎంతో మంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా రూమర్స్ వినపడుతూ ఉంటాయి. ట్రాన్స్జెండర్స్ అనగానే చాలా మందికి సొసైటీలో కొన్ని ముద్దర్లు కూడా వేసేసి ఉంటారు. బట్ 52 ఇయర్స్ ఏజ్ అలక్య గారు నాతో పాటు ఉన్నారు. సో అసలు ఆవిడ ఈ 40 ఇయర్స్ కెరియర్లో, ఈ 52 ఇయర్స్ కెరియర్లో తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే తను సక్సెస్ అయిన మార్గం కానీ, అసలు ఆ లైఫ్ జర్నీని తెలుసుకోవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరెవరు కూడా స్కిప్ చేయకుండా అలక్య గారు ఫుల్ ఇంటర్వ్యూ వాచ్ చేసేసేయండి. హలో అమ్మా, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. నెల్లూరులో పుట్టారు? నెల్లూరులో పుట్టాను, నెల్లూరులో పెరిగాను, నెల్లూరులో చదివాను. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నారు, తర్వాత డిస్కంటిన్యూ చేస్తారు. సో 52 ఇయర్స్ ఏజ్ కదా, అంటే చాలా మందికి ట్రాన్స్జెండర్ అనగానే అంటే ఒక మెయిల్ కాస్త ఫీమేల్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కదా. సో మీకు ఏ ఏజ్ వచ్చినప్పుడు తెలిసింది? మీకు ఎలా, అంటే మీరు ఎలా ఐడెంటిఫై చేసుకోగలిగారు? 9 ఇయర్స్ నుంచే మా హావభావాలు మారిపోతాయి. 9 ఇయర్స్ నుంచి? 9 ఇయర్స్ నుంచి ఎవరికైనా. అప్పటికి చాలా చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే మాకు తెలియకపోయినా చుట్టుపక్కల ఉంటారు కదా, చుట్టుపక్కల అమ్మ వాళ్ళు, పేరెంట్స్ వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే జెంట్ చేసే పనులు మేము తక్కువ చేస్తాం, ఈ లేడీ చేసే పనులు ఎక్కువ చేస్తాం. పొరకు తీసుకొని ఇల్లు ఒడవటాలు, అమ్మళ్ళు బట్టలు ఆడబెట్టేస్తుంటే అవి తీసుకొచ్చి ఉతకడాలు, ముగ్గేయడాలు, అవన్నీ లేడీ పనులు ఎక్కువ చేస్తాం. జెంట్ పనులు అసలు చెప్పినా చేయం. మీరు 9 ఏజ్ నుంచి చేయడం మొదలు పెట్టారా? 9 ఏజ్ నుంచి. ఓకే. సో అంటే 9 ఏజ్ లో ఫస్ట్ మిమ్మల్ని గుర్తు పట్టింది ఎవరు? అంటే నేబర్సా, లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళేనా? అప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు. అప్పుడు ఎవరు గుర్తుపట్టినారు? కానీ గుర్తు పట్టనవ్వలేదు. నేను జాగ్రత్తగా మలుచుకుంటున్నాను. నేను మీకు అప్పటికే తెలిసింది? తెలుసు. ఇంకా కెరీర్ ఉంది కదా, మనకు లైఫ్ ఉంది కదా. మేము ఎక్కువ అన్నదమ్ములం. వాళ్ళు మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు, జాబులు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు నా విషయం తెలిస్తే మా ఇంట్లో నన్ను ఏం చేస్తారనో, మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు ఏమైపోతారో అని చెప్పని నేను కొంచెం జాగ్రత్తగా అలా ఉన్నాను. ఎంత ఏజ్ వరకు దాచగలిగారు? ఇంటర్ వరకు. ఇంటర్ వరకు అలాగే. స్కూల్లో ఎప్పుడు కూడా ఎవరు ఏడిపించడాలు కానీ? ఏడిపించడాలు ఏం లేదు. నేను ముందెళ్తుంటే వెనకాల కిండలు చేస్తున్నది, నేను ఇలా తినేసి ఇలా వదిలేస్తే. సో మరి ఆఫ్టర్ ఇంటర్ తర్వాత మీ జర్నీ ఎలా మారింది? అంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఇంటర్ వరకు చాలా జాగ్రత్తగా, భద్రంగా, ఎవరికి తెలియనివ్వకుండా, డౌట్ రాకుండా, ఫ్యామిలీ కోసం, అన్నదమ్ముల కోసం దాచిపెట్టుకున్నారు కదా. మరి ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఎలా బయటపడ్డారు? నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుంది, డీప్ గా లవ్ చేస్తుంది. చాలా అందంగా ఉంటుంది. గాయత్రి అమ్మాయి పేరు. సో అప్పుడు ఇప్పుడైతే ఎక్కడ ఉందో తెలియదు నాకు. మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, పిల్లలు కూడా ఉంటారు. అయితే నేను ఇంకొక అబ్బాయి సురేంద్ర అనే జెండ్ మీద నాకు క్రష్. అలాగా ఆ అమ్మాయి జనవరి 1 వస్తే గ్రీటింగ్స్, దానిలో చాక్లెట్, అవి కూడా లవ్ బర్డ్స్ ఇచ్చి పంపిస్తుండేది. ఎవరి చేతన ఇచ్చి పంపించేది. నాకు అర్థమయ్యేది, ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, నేను ఎలా చెప్పాలి అని. అట్లాగని చెప్పని నేను లవ్ చేసే అబ్బాయికి కూడా చెప్పలేము. జెండ్ అనుకుంటాడు. జెండ్కి ఏంటి ఇలాంటి, ఇప్పుడు జెండ్ కలిసిపోవడం, డబల్ టక్కర్లు, ఎంఎస్ఎంలు అలాగా అంటారు. అప్పుడంటే ఏం లేదు, కొజ్జ, 5 చెక్కగాళ్ళు, నపంస్కులు, అలా మా ఏజ్లో ఉండింది. ఇప్పుడు హిజ్రా, ట్రాన్స్జెండర్ అనే గౌరవమైన పదాలు ఇప్పుడు వచ్చాయి. అంతకుముందు ఎట్లాంటివన్నీ ఏమి లేవు. అది కూడా పోతాను కొజ్జ అనే ఈ భావంతో పిలుస్తుండేవాళ్ళు ఎక్కువగా. అందుకని నేను ఎవరికి, అటు ఆ అమ్మాయికి గాని ఇటు ఆ అబ్బాయికి గాని ఎవరికి చెప్పేది లేదు. కామ్గా నా మనసులో నేనే దాచుకుంటున్నాను. అప్పుడు మాది పాల వ్యాపారం. అందరికి మ్యారేజ్ అయిపోయింది, అన్నయ్య వాళ్ళకంతా. నేను ఇంకొక అన్నయ్య మాత్రమే ఉన్నాను. మా నాన్న నేను 8th క్లాస్లోనే చనిపోయారు. మా అమ్మ, మా అన్నయ్య, నేను ఉన్నాము. చాలా పేదవాళ్ళమి. పాల వ్యాపారం చేసుకుంటేనే తిన్నట్టు, లేదంటే ఉన్నట్టుగా అలాగ ఉన్నాము. అప్పుడు అమ్మకి చెయ్యి ఇరగడం, నేను
పాల వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. అప్పుడు మా ట్రాన్స్జెండర్స్ కొంతమంది కనిపించేవాళ్ళు. అంటే పాల వ్యాపారం అంటే టోటల్గా మొత్తం తిరిగిపోయాలి, టౌన్లో మొత్తం తిరిగిపోయాలి. ఆ తిరిగిపోసే టైంలో కొంతమంది కనిపించేది. ఫస్ట్లో భయం వేసింది నాకు. వీళ్ళ కాడికి వెళ్ళిపోతే అమ్మేస్తారంట, బాంబేకి పంపించేస్తారంట అని చెప్పని అనిపించేది. తర్వాత తెలిసింది చాలా బాగా ప్రేమిస్తారు, ప్రేమిస్తే చాలా ప్రాణం ఇస్తారు అని చెప్పని తెలిసింది. అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదగా మాట్లాడటం అలాగా ఉన్నాను. వాళ్ళు కూడా చాలా బాగా ప్రేమించారు. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళలోకి వెళ్ళిపోయాను. అంటే అమ్మ వాళ్ళకి అప్పుడు చెప్పలేదు. అమ్మ వాళ్ళకి చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఎప్పుడైనా అమ్మ వాళ్ళు మిమ్మల్ని వెతకడం? అన్నయ్య వాళ్ళు అమ్మ రాలేదు, అన్నయ్య వాళ్ళు ఎత్తుక్కుంటా వచ్చి నేనున్న చోటుకు వచ్చి నన్ను కొట్టి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లారు? అంటే తీసుకెళ్ళిపోయారు. యాక్సెప్ట్ చేశారు ఇంట్లో? వద్దు అని చెప్పని ఇంటికి కట్ చేసేసి ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంతమంది ఉన్నాము, ఇలాగా ఎవరు లేరు మన ఇంట్లో, మేము ఎలాగ తిరగాలి విలేజ్ లను అని చెప్పని బాగా గలబా చేశారు. వాళ్ళు ఉన్నంతసేపు ఉన్నాను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పారొచ్చేసారు. ఇలాగ ఇక్కడుంటే నన్ను మళ్ళీ తీసుకెళ్తున్నారని చెప్పని బాంబేకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ముంబైకి వెళ్ళిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.